హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇది నా ఛానల్లో అయితే ఫస్ట్ వ్లాగ్. ఇక్కడ యాక్చువల్లీ బయటకు వెళ్తున్నా, అందుకే మోంటే అంత సాడ్గా కూర్చున్నాడు. సో ఇందుకు ఎక్కడికి వెళ్తున్నానంటే ఐకియాకి వెళ్తున్నా. నేనైతే ఐకియాకి వెళ్ళి ఒక 2 years అయిపోతుంది. రీసెంట్ టైమ్స్లో అసలు వెళ్ళలేదు. సో స్టార్ట్ అయిపోయా, ఇది వీకెండ్. సో వీకెండ్ కొంచెం టైం ఉన్నప్పుడు సరే వెళ్దాము అని స్టార్ట్ అయిపోయాను. ట్రాఫిక్ అయితే బాగానే ఉంది, వీకెండ్ కదా, అందులోనూ ఈవినింగ్ కాబట్టి. ఇంకా ఆల్మోస్ట్ ఐకియాకి అయితే రీచ్ అయిపోయాను. యాక్చువల్లీ ఎందుకు వెళ్తున్నానంటే బెడ్ సైడ్ టేబుల్ తీసుకుందామని వెళ్తున్నాను. అండ్ ఇంకా ఏమేమి ఉన్నాయో కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం, మీకు కూడా వచ్చేసేయండి నాతో. నేనైతే ఇండియాలో అసలు ఐకియాకే వెళ్ళలేదు ఎప్పుడు. యూఎస్లోనే వెళ్ళాను, ఇంతకుముందు కూడా ఫ్రెండ్స్తో అట్లా 3-4 times అయితే వెళ్ళున్నాను. ఇదిగో ఇక్కడ స్టార్ట్ అవుతున్నా, పైకి వెళ్తున్నా ఫస్ట్. నాకైతే ఐకియాలో ఆ సెటప్ అంతా బాగా నచ్చుతుంది. ఏది ఎట్లా యూజ్ చేసి ఎట్లా పెట్టారో మనకు ఒక ఐడియా వస్తుంది కదా చూసినప్పుడు. ఇక్కడ ఎందుకు నవ్వుతున్నానంటే ఇట్లా అందరిలో వీడియోస్ తీయడం ఇదే ఫస్ట్ టైం కదా, కొంచెం కొత్తగా ఉంది. కానీ ముందు ముందు అలవాటు అయిపోతుంది. నెక్స్ట్ వీడియోస్ అయితే ఇంకా మంచిగా చేస్తానేమో. ఇక్కడ కిడ్స్ బెడ్రూమ్ అండ్ వాష్రూమ్ ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నాను, ఇట్లా సెటప్ చేశారు ఏంటి అని. అండ్ ఈ మిర్రర్ అయితే నేను ఇన్స్టాగ్రామ్ వీడియోస్లో బాగా చూస్తున్నాను. అంటే ఇది చిన్నది కానీ నార్మల్గా ఒక పెద్ద మిర్రర్ అయితే చూస్తున్నా, సేమ్ మోడల్. బాగుంది యాక్చువల్లీ అది కూడా. అండ్ ఇక్కడ చూడండి, కపుల్ ఇద్దరు హ్యాండ్స్ ఇట్లా పట్టుకొని షాపింగ్ చేస్తూ ఉన్నారు మెల్లిగా. కావాలని అయితే రికార్డ్ చేయలేదు కానీ నేను అప్పుడే రికార్డ్ చేస్తున్నప్పుడు తర్వాత చూశాను వీడియోలో. అప్పుడు చాలా మంచిగా అనిపించింది, క్యూట్గా. ఇంకా ఇక్కడ ఈ టేబుల్స్ అన్నీ చెక్ చేస్తున్నాను, జస్ట్ ఊరికి అసలు ఏ మోడల్స్ ఉన్నాయని చూస్తున్నా అంతే. అండ్ ఇక్కడ ఈ క్యూట్ డెకార్ పీసెస్ అయితే నాకు బాగా నచ్చాయి. తీసుకున్నానో లేదో చూద్దాం ఎండ్లో. అండ్ కిచెన్ సెటప్ అయితే ఖచ్చితంగా చూస్తా కదా. సో ఒక్కొక్కటి ఎట్లా పెట్టారో, ఎలా అరేంజ్ చేశారు అండ్ ఒక్కొక్కటి అట్లా చూస్తూ వెళ్తూ ఉన్నాను. కొంచెం వీడియో అటు ఇటు వస్తే ఏమనుకోవద్దు. ఇక్కడ ఈ ప్యాంట్స్ కూడా చెక్ చేస్తూ ఉన్నా, ప్రైస్ బయటకి ఇక్కడికి ఎట్లా ఉంది అని కంపేర్ చేసుకుంటూ ఉన్నాను. కౌంటర్ టాప్ మీద అసలు ఎట్లా అరేంజ్ చేస్తున్నారు అదంతా ఎక్కువ చూస్తాను నేను. ఒక ఐడియా వస్తుంది కదా అని ఇంట్లో అట్లానే కొంచెం సెటప్ చేయడం కోసం. నార్మల్గా అయితే ఐకియా మొత్తం డీటెయిల్డ్గా ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా టైం పడుతుంది. నేను అట్లా పైన చూసుకుంటూ వెళ్ళిపోయాను. ఆల్మోస్ట్ 1 hour అయితే స్పెండ్ చేశాను. ఇక్కడ ఈ ప్లాంట్ స్టాండ్ అయితే నాకు బాగా నచ్చింది. ఆ బ్యాక్ సైడ్ ఉంది కదా వైట్ కలర్ది, నచ్చింది, తీసుకుందామని అనుకున్నాను. నేను తీసుకున్నానో లేదో ఎండ్లో చూడండి మీరు. నేనైతే కావాల్సిన అన్నీ పిక్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. యాక్చువల్లీ ఇక్కడ మొత్తం అంతా చూస్తూ ఉన్నా, ఫస్ట్ ఏమీ పిక్ చేసుకోలేదు. మనకి నెక్స్ట్ మార్కెట్ ప్లేస్ వస్తుంది కదా కింద, అందులో పిక్ చేసుకోవచ్చు అన్నీ. ఇక్కడ జస్ట్ ఊరికే చూసుకొని ఏమేమి కావాలో అట్లా గుర్తుపెట్టుకుంటూ ఉన్నాను, అట్లా వెళ్తూ ఉన్నా. బెడ్ సైడ్ టేబుల్ అన్నా కదా, ఇదే. నా బెడ్ వచ్చేసి మాల్మనీ బ్రాండ్. సో సేమ్ బ్రాండ్ది బెడ్ సైడ్ టేబుల్స్ కూడా ఉన్నాయి. అది కాకుండా ఇంకా కొత్తగా వేరే బ్రాండ్ వచ్చింది. సో ఆ రెండిట్లో ఏది తీసుకోవాలి అని అట్లా ఆలోచిస్తూ ఉన్నాను. అండ్ ఈ డ్రెస్సర్ కూడా చాలా బాగుంటుంది ఐకియాలో. ఇప్పుడైతే తీసుకోవడానికి కాదు, జస్ట్ చూస్తున్నాను, నెక్స్ట్ ఎప్పుడైనా అవసరమైతే తీసుకుందాము అని. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంటే అక్కడ కూర్చున్నాను. నా ఫ్రెండ్ అయితే ఫుడ్ పిక్ చేసుకోవడానికి వెళ్ళింది, తనకు ఆకలిస్తుందంట. సో వచ్చాక తినేసాము, లైట్గా తినేసి నెక్స్ట్ మార్కెట్ ప్లేస్కి వెళ్ళే ముందు కొంచెం ఎనర్జీ ఉంటుంది కదా, సో తినేసి స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇప్పుడు పైన చూసినవన్నీ ఇక్కడ లైన్గా ఒక్కొక్కటి గుర్తున్న వరకు పిక్ చేసుకుంటూ ఉన్నాను. నేనైతే ఫస్ట్ కావాల్సినవన్నీ తీసుకుంటాను, మళ్ళీ మధ్యలో ఫిల్టర్ చేస్తాను ఏది వద్దు అని. అండ్ బిల్లింగ్కి వెళ్ళే ముందు ఫిల్టర్ చేస్తాను.
నేనైతే లిటరల్లీ కొన్నిసార్లు బిల్డింగ్ వెళ్ళాక కూడా ఇది వద్దు అనిపిస్తే మానేసినవి కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ మొబైల్ స్టాండ్ చూసాను, ఇది కొత్తగా వచ్చినట్టుంది. నేను ఇంతకుముందు అయితే చూడలేదు, వేరే మోడల్స్ చూసాను, అప్పట్లో ఒకటి తీసుకున్నాను కూడా. అండ్ ఇంకో ఇక్కడ బిల్లింగ్ అయితే అయిపోతుంది. బిల్లింగ్ అయిపోయాక ఇంటికి స్టార్ట్ అయిపోయాను. అసలు నేను ఏం కొన్నానో నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఓకేనా? ఓకే, ఉంటాను. బాయ్.